హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ పద్మ రవీందర్. ఈరోజు నేను శనగపప్పు, ఆలుగడ్డ వండుతున్నాను. ఈ శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కుడక పొడి ఇవన్నీ రెడీ పెట్టేసుకొని, మనము మసాలా, ఇలాచి, ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆలుగడ్డ అవి ఉప్పులో కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత మసాలా, ఇలాచి వేసేసి అప్పుడు మనము ఎల్లిగడ్డ వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక కరివేపాకు వేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నా స్టైల్‌లో చాలా బాగా చేస్తాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కాబట్టి ఆలుగడ్డ వేసేసుకోవాలి. ఎందుకంటే మనం పొట్టు తీయలేము కాబట్టి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకొని కలపకుండా ఇలా రౌండ్‌గా చేసేసుకొని దానిపైన మనం శనగపప్పు వేసేసుకోవాలి. ఈ శనగపప్పు నూనెలో ఫ్రై కాకున్నా సరే ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి. అవన్నీ వేసేసి దీనిపైన వాటర్ పోసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. లోపల మాడిపోకుండా ఉంటది. వాటర్ కూడా వేడైతాయి. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అవి కలపకుండా మనము ఈ వాటర్ ఉన్నాయి చూడు వేడైన వాటర్ అవి పోసేసుకోవాలి. పోసేసుకొని అప్పుడు మనం కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని నా స్టైల్‌లో బాగా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్! సూపర్ అయింది. సూపర్ టేస్ట్ ఉంటది. మీరు కూడా